పేరు బాగానే ఇల్లం కదా ఉద్యమాలు సార్ వచ్చిపోదాం ఇప్పుడు కలిసేట్టు ఉంటుంది ఎప్పుడు పండగలప్పుడు పండుగ లోపల వేస్తున్నారు పండుగ కాకముందు రిక్వెస్ట్ ఏం లేదు కొంచెం పేపరింగ్ డి గారు వరుణ్ ఇంకోటి మాట్లాడుతున్నారు ఇంకా మీరు చేయాలని మాట్లాడాలి ముందుకు రండి మంచి మంచి కలుపుకోలేదు అవునవును అది హలో సంతోష్ గారు మన పదవారికి ఇచ్చేసిన మా ప్రియమైన నాయకుడు బడుగు బరగాల ఆశాజ్యోతి అయిన మా ఎమ్మెల్యే సంజయ్ అన్నకు మరియు ఇక్కడికి వచ్చిన నా క్రైస్తవ సోదరులకు మరియు నా వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గతంలో ముందు క్రైస్తవులను పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు. ఎందుకంటే ఈ చర్చిలో నాకు తెలిసిన అనుభవం అప్పటి నుంచి ఒక చర్చికి మెయిన్ గేట్ నుంచి ప్లస్ ఆ ఎండింగ్ గేట్ దాకా ఒక రోడ్డు అది 20 సంవత్సరాల కింద అయింది. నాకు నా అవగాహన ప్రకారం మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పిలవగానే అప్పుడు గ్రేవ్యార్డ్కి, కాంపౌండ్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్కి మరియు ఫంక్షన్ హాల్కి, సండే స్కూల్కి అన్నీ కలిసి నాకు తెలిసి దాదాపు కొంచెం కవితక్క సహకారం కూడా ఉండే. దాంతోపాటు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు తెలిసి 90 లక్షల వర్క్ అయింది సార్ ఇప్పటికి ఇక్కడ ఓన్లీ కాంపౌండ్లో. నెక్స్ట్ నా వాళ్ళు వచ్చేసి గుడికి, నల్లపోషమ్మ టెంపుల్కి మరి రోడ్లు మరి డ్రైన్లు అన్నీ కలిసి అదొక 80 లక్షలు అయింది సార్. నేనైతే ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా అని అందరి ముంగడ చెప్తున్నా సార్. అందరికి కూడా నేనైతే ప్రత్యేకంగా ఉంటాను సార్. నాకు పిలవంగానే నాకు టికెట్ లేకుండా నన్ను పిలిచి నా తమ్ముడు అని పిలిచి నాకు అన్ని విధాలుగా సహకరించింది సార్ కూడా. ఇప్పుడు కూడా ఈ రోడ్ ఎప్పుడవుతుందని నాకే ఒక 3 సార్లు ఫోన్ చేసి తమ్ముడు తొందర వర్క్ చేయించు అని చెప్పింది ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే మా ఎమ్మెల్యే గారు సంజయ్ అన్ననే. నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సభ ఒక తెలియజేస్తూ నేను అప్పుడే చెప్పిన రాజుకు, తమి నీకంటే ముందున్న కౌన్సిలర్ కంటే నువ్వు డబల్ అయిన పనులకు ఎక్కడ నేను నిధులు లేకపోతే అంటే అప్పుడు గెలవగానే నిధులు లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లో పోటీ చేయకపోవాలి. అలాంటిది ఎన్ని రెట్లు తెచ్చినామో ప్రతిపక్షం వాళ్ళు చూసుకొని చెప్పాలి. నేను ఊరికి ఆడిపోసుకుంటా ఉంటారు టీవీలలో మమ్మల్ని. అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. అందరికి తెలుసు. నేను చిన్ననాటి నుంచి మరి అప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉండేది, స్కూల్ ఉండేది. ఎన్నోసార్లు చెప్పిన మా అమ్మతోటి జయప్రద పీటర్ డాక్టర్ సాబ్ జయప్రద అంటే ఉన్నప్పుడు వస్తుంటే అని చెప్పి అలా అనుబంధం. మరి అలాంటి మార్పు వచ్చింది. అట్లానే రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులు వచ్చిన సందర్భంలో నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో నా కుటుంబంలో జన్మించిన మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. పనిచేస్తూ ఉన్నా. నిరంతరం ఏంటంటే మనకు కావాల్సింది అభివృద్ధి. ఇలా పనిచేయడంతో ఇలా మీరు ఏ ఇంజనీర్ అని అడగండి. ఈ టీయూఎఫ్ఐడిస్ కింద దాదాపు 25 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం. అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర నిధులు తెచ్చుకున్నాం. సో ఇక్కడ పట్టణం మొత్తం కూడా ప్రతి వార్డులో ఎక్కడ చూసినా కానీ రేపటి నాడు ఒక్క నెల రోజుల లోపల ఒక 20 కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాబోతాయి. దసరా వరకు పూర్తి కూడా చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంలో తెలియదు.
అట్లనే ఈ వార్డులో కూడా ఇంకా దాదాపు ఒక 41 లక్షలు ఉంది. ఇంకా ముందు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో తీసుకొస్తాం. గత ప్రభుత్వ పథకాలను కంటిన్యూ చేస్తూనే ఈనాడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు సౌకర్యం, ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపడతాం. దాంట్లో భాగంగా మా క్రైస్తవ సోదరులు 3 లోన్ కూడా అప్లై చేసుకున్నారు 1 లక్ష వరకు. ఆ 3 కూడా మంజూరైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు జోడెద్దులాగా నడవాలి. ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తమ్ముడు స్థానిక కౌన్సిలర్ రాజు గారికి, పాస్టర్ గారికి, మిగతా పాస్టర్లకు, కమిటీ సభ్యులకు, ఈ ప్రాంత ముఖ్యులకు, అదేవిధంగా అసలు ఎలా జరుగుతుంది క్వాలిటీ చూద్దామని చెప్పగానే వచ్చేసి మా డిఈ గారు, ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ సిబ్బంది అందరు కూడా పేరు పేరున నమస్కారం, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈ ప్రాంతంలో ఈ 16వ వార్డులో మిత్రుడు రాజు కౌన్సిలర్ అయినప్పటి నుంచి దాదాపుగా చిన్న వర్క్లే 180 లక్షల రూపాయలని, అవి కాకుండా కుల సంఘాలకు కావచ్చు, లేదా మెయిన్ రోడ్డుకు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అవన్నీ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పనిచేది. ఇంకా కూడా 41 లక్షల వర్కులు టెండర్ ప్రాసెస్లో టెండర్ అయిపోయింది. అంటే ఇంకా కొత్త కౌన్సిలర్ వచ్చే లోపల 2.5 కోట్ల వర్కులు దాదాపు చేస్తారు. గతంలో ఈ ప్రాంతంలో చేసే ఏ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి, ఎందుకంటే అన్నున్నారు ఏమనుకోవద్దు, అప్పటి పరిస్థితుల్లో ఆ కాలం వేరు, 40-50 లక్షలు 30-40 లక్షల వరకు ఒక టర్న్లో అయితే పెద్ద విషయం. పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉంటారు, వాళ్ళకు మెస్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండేది, అవి కూడా మనం గొప్పగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసి నన్ను గెలిపించిన ప్రజలకు, అప్పుడప్పుడు చెప్తాను నేను గెలిచిన కాదు, నన్ను గెలిపించిన ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం రుణపడి ఉంటూ సేవతోటే నేను రాజకీయాలకు వచ్చాను. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, ఈ ప్రాంత అభివృద్ధిలో నేను గెలిచింది మొదటిసారి 2018లో. అంతకుముందు కూడా అభివృద్ధి జరిగింది. అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు వచ్చాను. ఎప్పుడైనా కానీ ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు కొందరు అప్పుడు తిట్టుకుంటూ వచ్చిన వాళ్ళు, ఎవరి ద్వారా వచ్చిన వాళ్ళ పేరు కూడా తీయరు. పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వామి ఉన్న వాళ్ళ పేర్లు తీయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ నేను పోటీ చేసిన, నాకు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాయి, రాజశేఖర్ గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ తెలుసు, శివారెడ్డి గారు, వారు కూడా పనిచేసారు. అందరం కూడా ఇది నిరంతర ప్రక్రియలో పనులు చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో నాకు గొప్పగా అవకాశం వచ్చిన అవకాశాన్ని నేను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పట్టణంలోని మౌలిక వసతులు పెంచడానికి నేను కృషి చేశాను. మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి అవుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరూ గుర్తిస్తాను. మరి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 25వ వార్డులో కూడా 8 లక్షలతో రోడ్ వేస్తున్నారు. రమ్మని చెప్పి అక్కడ సంస్థలు ప్రత్యేకంగా కోరిన, మొన్ననే కోరిన, ఇప్పుడు వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ